ఈ సమాజంలో, ఈ సంఘంలో మనం కూడా జీవిస్తూ ఉన్నప్పుడు అనేకమైన భయాలు, అనేకమైన ఆందోళనలు, అనేక విధములైన బాధలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, కన్నీరు, కష్టాలు ఎన్నెన్నో మనల్ని తాకుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితులలో మనం చాలాసార్లు ఏం చేస్తూ ఉంటాము అంటే, మనకు కలిగిన ఇబ్బందులను బట్టి, మనకు కలిగిన సమస్యలను బట్టి, బాధలను బట్టి, ఇబ్బందులను బట్టి చాలాసార్లు కలవరపడిపోతూ ఉంటాం. మనకు సహాయం చేసేవారు లేరని, ఆదుకునేవారు లేరని, ఆదరించేవారు లేరని, మన ఎడల జాలి చూపేవారు లేరని, మన పక్షంగా నిలబడేవారు లేరని, కలిగిన ఈ పరిస్థితుల్లో, ఈ సమస్యల్లో, ఈ ఇబ్బందుల్లో ఏం చేయాలో అర్థం కావట్లేదని చాలాసార్లు అసలు ఈ బ్రతికే కంటే అసలు చచ్చిపోవటమే మంచిదేమో, అప్పుడే ప్రశాంతంగా ఉంటామేమో అనే ఆలోచనలు చాలాసార్లు మన జీవితాల్లో కలుగుతూ ఉంటాయి. అయితే ఈ భక్తవరుడు చేస్తూ ఉన్నటువంటి ఈ ప్రార్థనలో చాలా ప్రత్యేకమైన విషయాలు మనం చూడగలుగుతూ ఉన్నాం. అదేమిటంటే, ఈ ప్రార్థన చేసిన వ్యక్తి ఓ సామాన్యమైన వ్యక్తి కాదు. ఇతడు ఒక చక్రవర్తి. యూదా యెరూషలేము ప్రాంతంలో దేవుని చేత ఎంపిక చేయబడి తన ప్రజలైన ఇశ్రాయేలీలను పరిపాలన చేసే ఒక అధినేతగా దేవుడు ఈ దావీదును నిలవబెట్టాడు. అయితే ఈ మనుషుడు చేస్తున్న ప్రార్థనలో మనం చూస్తే చాలా ప్రత్యేకతలు మనకు కనబడుతూ ఉంటాయి. చాలాసార్లు మనం కూడా అనుకుంటూ ఉంటాం, అసలు బాధలు కష్టాలు అనేవి మనకైనా అందరికి ఉంటాయా అని. ఇంకా కొన్నిసార్లు అనుకుంటాం, అందరికి ఉండే బాధలు వేరు, మాకుండే బాధలు వేరులండి అని మనం అనుకుంటాం కదా. అయితే మనం ఎవరిని చూసినా, ఏ కుటుంబంలోనికి వెళ్ళినా ఎవరికి ఉండే బాధలు వాళ్ళకు ఉన్నాయి. ఎవరికి ఉండే సమస్యలు వాళ్ళకు ఉన్నాయి. సమస్యలు లేనివారు, బాధలు లేనివారు, ఇబ్బందులు లేనివారు ఎవరు లేరు. కొంతమంది ఆ పేదవారి దగ్గరికి వెళ్ళి మనం అడిగితే, ఏమండి మేము చాలా పేదవాళ్ళం, చాలా ఇబ్బందులు పడుతున్నాం ఆర్థికంగా అని వాళ్ళ బాధలు వాళ్ళు చెప్తూ ఉంటారు. అలాగని సంపన్నమైన స్థితిలో ఉన్నటువంటి వారి దగ్గరికి వెళ్ళి, మీకేంటండి పర్వాలేదు, మంచి భవంతులు ఉన్నాయి, మంచి కార్లు ఉన్నాయి, అన్నీ మీకు చాలా చక్కగా ఉన్నారంటే, అన్నీ ఉన్నా మాకుండే బాధలు మాకుండాయండి అని చెప్తూ ఉంటారు. అంటే బాధలు లేనివారు, సమస్యలు లేనివారు ఎవరు లేరు. ఒక సందర్భంలో యేసన్న గారు కూడా ఒక చిన్న విషయాన్ని చెప్పారు. నేను ఇక్కడికి ఆ గోరంట్ల అనేటువంటి ప్రాంతానికి పరిచర్య కొరకు ప్రభు వెళ్ళమంటే ఆ ప్రాంతానికి నేను వచ్చాను. అక్కడ కూడా దేవుని పరిచర్య జరుగుతుంది. ఓ రోజు ఇలాగే ఆరాధన జరుగుతుంటే, ఆ రోజు నేను కార్యక్రమం ఏం లేవు, ఖాళీగా ఉన్నా, దేవుని సన్నిధికి నేను కూడా వెళ్ళాను. పెద్దవారు దేవుని వాక్యం చెప్తూ ఉంటారు. కొన్ని అనుభవాలు, దేవుని మాటలు విని మనం కూడా నేర్చుకోవచ్చని ఆ రోజు ఖాళీగా ఉంటే వెళ్ళాను. ఆయన మాట్లాడుతూ ఓ సందర్భంలో ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళారట. వెళితే చర్చికి వచ్చే ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఓ చిన్న పాప స్కూల్కి వెళుతూ కనపడిందంట. సరే, ఇంటికి వెళ్ళి యేసన్న గారు నాకు కనపడ్డారు, పలానా సెంటర్లో నేను చూశాను అని ఇంటి వాళ్ళకి చెప్తుంది అని, సరే ఆ పిల్లను చూసి పిలిచి, మా పాప బాగున్నావా, అమ్మా నాన్న బాగున్నారా అని అడిగాడట. బాగానే ఉన్నాం సార్, బాధలే తప్పలేదు అన్నట్టు. ఆయన ఆశ్చర్యపోయి, అదేంటమ్మా నువ్వు చిన్నపిల్లవి,
పెద్దోళ్ళ కంటే చాలా బాధలు ఉంటాయి. కుటుంబ బాధలు, పిల్లల బాధలు, ఆర్థిక బాధలు, అనేకమైన బాధలు పెద్దోళ్ళకు ఉంటాయి. నువ్వు చిన్నపిల్లలు చక్కగా హ్యాపీగా స్కూల్కి వెళ్ళి చదువుకుని ఎదిగే బిడ్డవు కదా, నీకేం బాధలు ఉన్నాయంటే ఆ పిల్ల అన్నట్ట అదేముందలే యేసన్ గారు, పెద్దోళ్ళకు ఉండే బాధలు పెద్దోళ్ళకు ఉంటాయి, చిన్నోళ్ళకు ఉండే బాధలు చిన్నోళ్ళకు ఉంటాయి అన్నట్ట. ఏమండి, అలాగనే ఈ విధంగా మనం చూస్తే ఎవరికుండే బాధలు వాళ్ళకున్నాయి, ఎవరికుండే సమస్యలు వాళ్ళకున్నాయి, ఎవరికుండే కష్టాలు వాళ్ళకున్నాయి, ఎవరికుండే పరిస్థితులు వాళ్ళకి ఉన్నాయి. అయితే ఇక్కడ చక్రవర్తి అయిన దావీదు గారు చెప్తున్న ఈ మాటలు మనము ఈ సందర్భంగా చూస్తా ఉన్నాం. ఇతడు కూడా ఒక రాజుగా పరిపాలన చేస్తున్నటువంటి సమయాలలో ఈ రాజుగారికి కూడా చాలా సమస్యలు ఎదురయ్యాయి. ఇటు కుటుంబపరమైనవి, ఆర్థికపరమైనవి, అధికారపరమైనవి, ఇక శత్రువుల నుండి వచ్చే సమస్యలు, అనేక విధములైన పరిస్థితులన్నీ అతను కూడా ఎదురైనాయి. అలాంటి సమయాలలో రాజైన దావీదు గారు దేవుని సన్నిధికి వెళ్ళి, అయ్యా నీవు రాజులకు రాజువు, ప్రభువులకు ప్రభువుడవు, నీకు మించిన వారి భూలోకంలో ఎవరు లేరు. కాబట్టి నా సమస్యలన్నిటికీ పరిష్కారం, నా పరిస్థితులన్నిటికీ విడుదల కలిగించగలిగిన మహనీయుడవు, గొప్ప దేవుడు నువ్వే తప్ప మరొకరు నాకెవరు లేరని, ఆయనకున్న సమస్యలు ఎవరికి చెప్పుకున్నా అవి పరిష్కారం జరిగేవి కాదని, ఒకవేళ కొంతమందిని పిలిచి సలహా ఏదన్నా అడుగుదామనుకున్నా, అదేమిటండి రాజు అయిన మీరే మమ్మల్ని అడుగుతున్నారని ప్రజలు కూడా, తనతో ఉన్న మంత్రులు కూడా ఒకవేళ మరొక విధంగా అనుకుంటారేమోనని, ఆయన ప్రపంచాన్నే సృష్టించిన దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. దేవుని స్తోత్రం. అయ్యా, ఈ ప్రకృతిని, ప్రపంచాన్ని, ప్రజలను, సమస్తాన్ని కూడా సృజించినటువంటి మహనీయుడవు, దేవుడవు, గొప్పవాడవు నీవు. నీకు మించినటువంటి దేవుడు ఎవరు లేరు. ఈ ఉన్న పరిస్థితులన్నిటిని కూడా చక్కపరిచి సరిదిద్దగలిగినటువంటి మహనీయుడవు నీవు గనక నీ సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నానయ్యా. నన్ను చాలా భయాలు నన్ను కబళించాయి. చాలా విధములైన భయాలతో నేను ఈ రాజ్యంలో ఉన్నాను. కానీ నా భయాలన్నీ పోగొట్టి నాకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడవు నీవు ఒక్కడివే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చాలామంది రకరకాలైన భయాలతో ఉంటారు. ఓ సమయంలో నేను చిన్నవాడిగా ఉన్నప్పుడు ఒక ఊరు వెళ్ళాను. వాళ్ళకి ఏదో ఆ సరిహద్దుల దగ్గర ఏదో ఆ వాడలో చిన్న సమస్య వచ్చింది. ఆ చిన్న సమస్య కొరకు కర్రలు తీసుకుని దెబ్బలాడుకోవటానికి వచ్చేసారు ఆ రోడ్డు మీదకి. అది మా అమ్మమ్మ గారి ఊరు. నేను చిన్నవాడిని వెళ్ళాను. ఆయన ఎవరు చెప్పినా ఎంత చెప్పినా వింటలేదు. ఒక 12 సంవత్సరాలు ఉన్నటువంటి ఓ పిల్లడు వాళ్ళ ఇంట్లో నుంచి ఒక పిల్లిని పట్టుకుని రోడ్డు మీదకి వచ్చాడు. అప్పటి వరకు పెద్దగా గొడవ చేస్తూ కర్ర పట్టుకుని గిరగిర తిప్పి ఆయన ఆ పిల్లిని చూడగానే భయం అంట ఆయనకి. కర్ర అక్కడ పడేసి పరిగెత్తాడు ఇంట్లోకి. ఏమిటి అంటే ఆయనకి పిల్లి అంటే భయం అండి అన్నారు. ఎవరికంటే ఏమండి, అంతకుముందు ఎంతమంది అరే గొడవలొద్దు పడొద్దు పొండ్రా, చిన్న విషయానికి ఎందుకు ఇలాంటి గొడవలని ఎంతమంది చెప్పినా వినలేదు. ఆ పిల్లోడు పిల్లి పట్టుకుని రాగానే పిల్లిని చూసి భయపడి పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఏమిటంటే పిల్లి అంటే ఆయనకి భయం అంట. కొంతమందికి కుక్కలంటే భయం. అమ్మో ఆ వీధిలోకి మేము రా, ఆ వీధిలో చాలా కుక్కలు ఉంటాయి. ఇలా మనం చూస్తే
పాములంటే భయం. పాము అంటే భయపడిన వాళ్ళు ఎవరు లేరులేండి. ఏమండి, ఎవరు మాట్లాడలేదు, అందరికీ భయమే. కానీ నేను సువార్త పరిచర్య కొరకు వెళ్ళిన ప్రదేశంలో ఇలాగ ఒక పొలాల్లో ఊరికి దూరంగా కొంచెం ప్రక్కగానే అక్కడ దేవుడు ఒక స్థలం ఇచ్చారు. ఆ చుట్టూ చెట్లు పొట్లు ఉండేవి. అవన్నీ తవ్వేసి అక్కడ చిన్న మందిరం కట్టాం. ఒక నాయుడు గారు ఆ స్థలాన్ని ఇచ్చారు. ఆ పొలంలోనికి వస్తూ వెళుతూ చూస్తూ ఉన్నారు. ఎవరో ఒక కొత్త కుర్రాడు ఈ మధ్యకాలంలో కనపడుతున్నాడు అని అడిగితే, ఆయన ఏదో కొత్తగా ఈ ప్రాంతానికి సువార్త కొరకు వచ్చారండి అని చెప్పారట. అవునా, ఇంత చిన్న వయసులో ఈయనకి భక్తి అబ్బిందా అని ఆయనకు ఆశ్చర్యం కలిగిందట. నేను 9th క్లాస్ చదువుకునేటప్పుడే ప్రభు తన పరిచర్య కొరకు సిద్ధపడమని చెప్తే ఆ మాట కొరకు సిద్ధపడి, మాది కృష్ణా జిల్లా తెన్నేరు అనేటువంటి ఒక ఊరు, కంకిపాడు మండలంలో, విజయవాడ గుడివాడ రూట్లో మా ఊరు కనిపిస్తుంది. ట్రైన్కి మీరు వెళితే ఎప్పుడైనా తెన్నేరు అనే ఒక స్టేషన్, ఆ ఊరిలో పుట్టి పెరిగిన వాడిని. మా తల్లిదండ్రులకి నేను ఒక్కడినే కొడుకుని, ఆడపిల్లలు మగపిల్లలు ఎవరు లేరు. నా తర్వాత ఒక ఆడపిల్ల పుట్టి చనిపోయిందంటే చిన్నప్పుడే. అయితే ఆ ప్రదేశం నుండి ఈ గుంటూరు డిస్టిక్లో దుగ్గురాల మండలంలో పెదకొండూరు అనేటువంటి ఓ ప్రాంతానికి సువార్త పరిచర్య కొరకు ప్రభు వెళ్ళమంటే అక్కడికి నేను రావటం జరిగింది. మా తల్లిదండ్రులని అందరినీ విడిచిపెట్టి దేవుని మాట చొప్పున నేను వచ్చాను. మొట్టమొదటగా మా తల్లి రక్షణ పొందింది. తర్వాత మా నాన్నగారు రక్షణ పొందుకునేంత వరకు దేవుని సన్నిధిలో అహోరాత్రులు ప్రార్థన చేస్తూ ఉండేది. చిన్నవాడిగా గోళీలు బచ్చాలు ఆడుకుంటూ వీధుల్లో నేను ఉంటే ప్రార్థన సమయానికి ఎత్తుక్కుంటూ వచ్చి, బాబు ప్రార్థన సమయం అయింది, ఈ ఆటలు కాదు, దేవుని సన్నిధికి వెళదాంరా అని నన్ను తీసుకుని వెళ్ళేది. అలా దైవజనుడు చెప్పిన మాట విను, మందిరంలో వచ్చిన వారికి మంచినీళ్ళు, మందిరాన్ని ఊడు, చాపలు వేయి, డ్రమ్ము కొట్టు, దైవజనుడు ఏదన్నా పని చెప్తే చెయ్యి, అది నీకు ఆశీర్వాదం, దేవుడు నిన్ను దీవిస్తాడు అని మా తల్లి చెప్తా ఉండేది. అని చెప్పినట్లుగానే అలాగే అని చిన్నవాడిని కనుక చేస్తూ ఉండేవాడిని. నేను కూడా వారికి ఇంచుమించు ఒక 20-25 సంవత్సరాలకి వివాహమైన తర్వాత కలిగానట. అయితే అందును బట్టి మా తల్లిదండ్రులు నన్ను చాలా గర్వంగా ఎంతో ప్రేమగా చూస్తూ పెంచుతూ ఉండేవాళ్ళు. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రభు ఇలా తన పరిచర్య కొరకు సిద్ధపడమని చెప్పినప్పుడు మొదట చాలా కష్టంగా అనిపించిన, తదుపరి దేవుని మాటకు లోబడి ఆ ప్రాంతానికి వచ్చినాను. అప్పుడు ఆ నాయుడు గారు పొలంలోనికి వస్తూ వెళుతూ చూశాడు. ఒక ఇంట్లో ఉండేవాడిని. ఓ రోజు కబురు పెట్టారు, ఆ పిల్లవాడిని ఒకసారి రమ్మంటారా అని. వాళ్ళు వచ్చి చెప్పారు, ఆ పొలం ఆయన పిలుస్తున్నాడండి మిమ్మల్ని అన్నారు. నన్ను ఎందుకు పిలుస్తాడైనా, ఆయన ఎవరో నాకు తెలీదు, నేనెవరో ఆయనకి తెలియదు కదా అన్న. లేదు మీతో మాట్లాడాలని ఒకసారి రమ్మన్నారు అన్నారు. సరే నన్ను వెళ్ళాను. ఆయన పొలంలో ఉన్నారు. ఏంటి సార్ ఏదో నన్ను పిలిచారట అని అడిగాను. అవును బాబు, చాలా రోజుల నుంచి చూస్తా ఉన్నాను మిమ్మల్ని, మీది ఏ ఊరు, ఎలా వచ్చారు, ఏంటి పరిస్థితి అన్నారు. చెప్పాను నా సాక్ష్యం అంతా. ఆయన విన్న తర్వాత చాలా సంతోషం, బాగా ప్రేయర్ చేయండి, ఈ ప్రాంతం అంతా అందరూ మారాలి, మా పొలాలు అసలు బతకనివ్వట్లేదు వీళ్ళంతా, మా పైర్లను పాడు చేసేస్తున్నారు అని కొన్ని విషయాలు చెప్పారు. సరే అండి అన్నాను. అలా కొన్ని రోజులైన తర్వాత దేవుడు వారిని ప్రేరేపించారు. మా పొలంలో మీకేదో ఒక 5 సెంట్లు స్థలం ఇవ్వాలని నాకు అనిపిస్తుంది, భగవంతుడు ప్రేరేపణ కలిగిస్తున్నాడు కనుక ఈ స్థలాన్ని మీకు ఇవ్వబోతున్నాను,
దీంట్లో మందిరం కట్టి బాగా ప్రేయర్ చేయండి అని. భార్య అంది, పంట పండే పొలాన్ని తీసుకుని పాస్టర్ గారికి ఇస్తానంటున్నావు. చాలామంది ప్రేయర్కి వచ్చి ఆ ఉన్న పంట అంతా తొక్కేస్తారు, చాలా ఆగమైపోద్ది, అలా చేయొద్దంది. బామర్దులకి కౌరు పెట్టాడు, వాళ్ళు ఇచ్చారు. ఇలా సంగతి అంటే వెంటనే వచ్చారు వాళ్ళు, అంతా చూశారు. చిన్న వయసే కదా పాస్టర్ గారిది, ఇంత చిన్న వయసులో ఈయనకి ఎంత భక్తి అబ్బిందా, చాలా సంతోషం అని ఇంటికి వెళ్ళి, ఇదంతా భగవంతుడు మనకి ఇవ్వకపోతే మనం సంపాదించుకున్నావా, ఎక్కడి నుండి వచ్చింది, ఆయన దేవుడి కొరకు ఇవ్వాలని ప్రేరేపణ కలిగినప్పుడు ఆటంకపరచడానికి నీవెవరివి, ఆయనకి ఇవ్వాల్సిందేనని వాళ్ళందరూ నిలబడి 5 సెంట్లు చుట్టూ కొలిసి ఆ స్థలాన్ని మందిరానికి ఇచ్చారు. ఆ స్థలంలోనే ఇప్పుడు ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆ విధంగా అక్కడ దేవుడు చాలా కార్యాలు చేసి ఆ పరిచర్యను దీవిస్తూ ముందుకు తీసుకుని వెళుతూ ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మనమందరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, దేవుని దగ్గర మనం ఏది అడిగినా, ఏ విషయాన్ని గురించి మనం ప్రార్థన చేసినా దేవుడు మనకి తప్పకుండా సమాధానం ఇస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు, దేవుడు అందరితో మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడతాడు, కళల ద్వారా మాట్లాడతాడు, స్వప్నము ద్వారా మాట్లాడతాడు, దర్శనము ద్వారా మాట్లాడతాడు, ప్రవచనము ద్వారా మాట్లాడతాడు. అనేక కోణాలలో దేవుడు మాట్లాడతాడు. మాట్లాడే విషయాలు అనేక కోణాలు. మనకున్న విశ్వాస పరిధిని బట్టి, మనకున్న నిరీక్షణను బట్టి దేవుడు మనందరితో మాట్లాడేవాడు. కాబట్టి ఏ బాధలు ఉన్నా, ఏ కష్టాలు ఉన్నా మనం అధైర్యపడకుండా దేవుని వైపు చూసి ప్రార్థించగలిగితే ఏ సమస్యకైనా దేవుని యొద్ద నుండి మనము పరిష్కారమును పొందుకుంటాం. దేవునికి మహిమ కలుగును కాక. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఈ భక్తవరుడు చేసిన ప్రార్థన కూడా అలాగే కనబడుతుంది. ఆయన కూడా అనేక విధములైనటువంటి భయాలు, ఆందోళనలు, ఇబ్బందులు, ఎన్నో పరిణామ పరిస్థితులు ఆయన కలిగాయి. అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. విచారణ అనే విషయాన్ని మనం చూస్తే అడగటం, అంతే కదా. మనం ఏదైనా ఒక ప్రాంతానికి వెళితే బస్టాండ్లోకి వెళ్ళగానే అక్కడ విచారణ అని కేంద్రం అని అక్కడ కనబడుతూ ఉంటుంది. ఏమంటే పలానా ఊరికి వెళ్ళాలి, పలానా బస్సు ఏ టయానికి ఉంది, ఎప్పుడు వస్తుంది అని అక్కడికి వెళ్ళి దాన్ని ఎంక్వైరీ అంటారు ఇంగ్లీష్లో, అవును కదా. అక్కడికి వెళ్ళి మనం అడిగితే వాళ్ళు చెప్తారు, పలానా ఊరు బస్సు పలానా టయానికి ఉంది, పలానా టయానికి వస్తుంది అని చెప్తారు. అలాగే రైల్వే స్టేషన్కి వెళ్ళినా అక్కడ కూడా ఎంక్వైరీ ఆఫీస్ ఉంటుంది, విచారణ అని. అక్కడికి వెళ్ళి అయ్యా పలానా హైదరాబాద్ వెళ్ళాలి, లేకుంటే విశాఖపట్నం వెళ్ళాలి, ఇంటర్సిటీ, ఆ జన్మభూమి, లేకపోతే ఇంకా వేరే వేరే ఈ ట్రైన్స్ ఎప్పుడు వస్తాయి, ఏ టైంకి వస్తాయి అని మనం అడిగితే వాళ్ళు కూడా పలానా టైంకి వస్తుందండి, పలానా ప్లాట్ఫారానికి వస్తుంది అని వాళ్ళు కూడా మనకేం చేస్తారు, ఇన్ఫర్మేషన్ చెప్తారు. మనం అడిగితే విచారణ అంటే అడగటం, అంతే కదా. మనం అడిగినప్పుడు వెంటనే వారు కూడా మనకి రెస్పాండ్ అయ్యి మనం అడిగిన దానికి సమాధానం చెప్తారు. అలాగే మనము కూడా దేవుని సన్నిధికి వచ్చి దేవుణ్ణి అడిగినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు కూడా మనకి ఏం చేస్తాడు అంటే సమాధానం ఇస్తాడు. ఆయన మాట్లాడే దేవుడు అని చెప్పాను కదా. ఆయన ఏ దేవుడు? మాట్లాడతాడు. ఆయన నీవెవరైనా మాట్లాడతాడు. చాలాసార్లు మనం అనుకుంటాం, నా ప్రార్థన వింటాడా, నా ప్రార్థన కూడా ఆలకిస్తాడా, నాకు కూడా ఆయన సమాధానం చెప్తాడా అని మనం కొన్నిసార్లు సందేహిస్తాం.
ఆయన పక్షపాతి కాదు. దేవుడు నీ ప్రార్థన తప్పకుండా వింటాడు. నీవే కష్టంలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ అవసరతలో ఉన్నా, నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో మోకరించి హృదయపూర్వకంగా నీవు దేవుణ్ణి అడగగలిగితే ఆయన నీతో ఖచ్చితంగా మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. అందుకే దేవునితో నువ్వు మాట్లాడటానికి, దేవుని యొద్ద నుండి నువ్వు సమాధానం పొందుకోవటానికి దేవుడు ఒక ప్రత్యేకమైన తన సన్నిధిని ఆయన ఇక్కడ సిద్ధపరిచి తన సేవకుని దేవుడు ఇక్కడ ఏర్పాటు చేసి బాధలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, ఆపదలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని ప్రభు వైపు చూసి వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కరించుకుని సంతోషాలతో, సుఖముతో, నెమ్మదితో జీవించాలని దేవుడు తన సన్నిధిని మన మధ్యలో నిలబెట్టి తన సేవకుని ఏర్పాటు చేసుకుని నడిపిస్తున్నాడు మనందరినీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడికి వచ్చి అయ్యా మేము పలానా పరిస్థితుల్లో ఉన్నాం, పలానా సమస్యల్లో ఉన్నాం, మా కొరకు ప్రార్థించండి అయ్యారు అని వారికి చెప్తాం. వారు కూడా మనకి చెప్పే సమాధానం ఏమిటంటే తప్పకుండా మీ కొరకు ఆయన ప్రార్థన చేస్తాడు. అంతేకాదు, మీరు కూడా ప్రార్థన చేయండి, ఇలా చేయండి అమ్మా, దేవుడు మీతో కూడా మాట్లాడతారు, నాతో చెప్పటమే కాదు అని మిమ్మలను ఎలా ప్రార్థన చేయాలో ప్రభువుని అడగాలో వారు చెప్తారు. అయ్యా ఈ తల్లి ఈ సమస్యలతో, ఈ బాధలతో నీ సన్నిధికి వచ్చింది, వీరితో మీరు మాట్లాడండి అని ఆయన కూడా ప్రార్థిస్తారు. ఇందును బట్టి దేవుడు మీతో మాట్లాడి మీ పరిస్థితులను పరిష్కరిస్తారు. అవును కదా? అది ఆధ్యాత్మికమైన సమస్యలైన, శారీరకమైన సమస్యలైన, కుటుంబ సమస్యలైన, బిడ్డల వలన ఉన్న పరిస్థితులైనా, లేకపోతే భార్యాభర్తల్లో ఉన్నటువంటి సమస్యలైనా, నీకున్న పరిస్థితులు ఏవైనా దేవుని సన్నిధిలో నువ్వు అడగగలిగితే, ప్రార్థన చేయగలిగితే, నీకున్న ఏ సమస్య అయినా ఆయన సరిదిద్ది నిన్ను సంతోషంతో నింపగలిగిన వాడు, నిన్ను ఆదరించగలిగిన వాడు, నడిపించగలిగిన వాడు దేవుడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ఒక సమయంలో ఇలాగే ఒక తల్లి, నేను ఆ ప్రాంతానికి పరిచర్య కొరకు వెళ్ళిన దినాల్లో ఇంట్లో భయంకరంగా ఆమె కలిగిన బలహీనతను బట్టి పడిపోయింది. 2-3 ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్నారు. వారి దగ్గరికి వెళితే ఒకరు తెనాలి వెళ్ళారని, ఒకరు వ్యవసాయ పని నిమిత్తం పొలం వెళ్ళారని, మరొకరు ఎక్కడికో వెళ్ళారని, 3 కూడా అందుబాటులో లేరు. ఆమె పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చి కేకలు వేస్తూ, అరుస్తూ, సృహలేని పరిస్థితులలో ఆమె పడిపోయింది. అందరూ ఆ ఇంటిలో చేరి, సరే ఏ డాక్టర్లు లేరు అంటున్నారు కదా, ఇప్పుడు ఏం చేద్దాం, ఎక్కడికి తీసుకుని వెళదాం, హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇటు తెనాలి రావాలి లేదా విజయవాడ వెళ్ళాలి. ఆ దినాల్లో నేను చెప్పేది ఒక 30 సంవత్సరాల క్రితం సంగతి. అప్పుడు సౌకర్యాలు కూడా లేవు. నేనున్న ప్రదేశానికి ఆ ఊరికి వెళ్ళాలంటే రేవేంద్రపాడు అని పెదవడ్లపూడి దగ్గర నుంచి అటు దాటిన తర్వాత ఉంటుంది. అక్కడ నుండి తెనాలి బస్సు దిగి ఆ ఊరికి నడిచి వెళ్ళేవాడిని. సుమారు 8-9 కిలోమీటర్లు ఉంటుంది. అంత దూరం నడుచుకుంటూ వెళ్ళాల్సింది. లేదా నూతెక్కి దాకా ఏదైనా బస్సు ఉంటే అక్కడ వరకు కొన్నిసార్లు అవకాశాలు ఉన్నాయి. ఇక వర్షం పడితే కృష్ణా నది ఏటికట్ట ప్రక్కనే ఉంటుంది మా ఊరు. విజయవాడ ఆ క్లబ్బు మణిపాల్ హాస్పిటల్ ఆ రూట్ రేపల్లి వెళ్ళిపోద్ది. ఆ కరకట్ట అంటారు. అదంతా మట్టితో ఉండేది. వర్షం పడితే మోకాళ్ళ లోతు ఆ బురదలో దిగబడిపోయేది. బస్సుకు వెళ్ళాలంటే ఏదో టైం ప్రకారం ఉండేది. అది కూడా కిలోమీటర్ దూరం నడిచి వెళ్ళి బస్సు ఎక్కితేనే, టయానికి వెళితేనే ఉండేది. అలాంటి ప్రదేశం అది.
ఆటోలు లేవు, వెహికల్స్ లేవు, ఏ విధమైన సౌకర్యం లేని పరిస్థితులకి. ఆ రోజుల్లో సైకిల్ ఉంటే ఈ రోజున బుల్లెట్ ఉన్నంత ఫీలింగు. ఏమండి, అలాంటి పరిస్థితులకి. అలాంటి సమయాల్లో ఏం చేద్దాం, ఏం పరిస్థితి బాగోలేదని ఆలోచించుకుని సరే దగ్గరలో మందిరం ఉంది కదా, చర్చిలోని తీసుకుని వెళ్ళి అక్కడ పాస్టర్ గారితో చిన్న ప్రేయర్ చేపిద్దాం అని మోసుకుని వచ్చారు ఆమెని. దేవుని మందిరంలో నేను అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అప్పటికి నాకు మ్యారేజ్ కూడా అవ్వలేదు. నేను పరిచర్య నిమిత్తం ఆ ప్రాంతానికి చిన్న వయసులోనే రావటం వల్ల దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ మందిరంలో ఉన్నాను. ఆ సమయంలో అందరూ ఆమెను తీసుకుని వచ్చి ఒక సాప వేసి ఆమెను పండబెట్టి, కొంతమంది పాస్టర్ గారిని పిలవండి ప్రార్థన చేస్తారు అంటున్నారు. లేదు ఆయన ఏదో ప్రేయర్లో ఉన్నాడు, డిస్టర్బ్ చేయొద్దని కొంతమంది తెలిసిన వాళ్ళు అంటున్నారు. మొత్తానికి అంత గందరగోళంగా ఉంది. నా ప్రార్థన కూడా కొంచెం డిస్టర్బ్ అవుతుంది. మొత్తానికి ఏదో జరిగినట్టుంది, ఎవరో వచ్చినట్టున్నారని నేనే ప్రార్థన చాలించి ఆమెనని కళ్ళు తెరిచి చూస్తే మందిరం నిండా బయట కూడా జనం కిసకిసలాడిపోతున్నారు, కిటకిటలాడిపోతున్నారు. ఏమిటండి అన్నాను. ఈమెకి ఏదో బాగోలేదండి, అందుకని తీసుకొచ్చాము అన్నారు. చిన్న కొబ్బరి నూనె డబ్బా ఒకటి తీసుకురండి అని ప్రేయర్ చేసి, ప్రభా ఈమెకి ఏం బాధో, ఏం సమస్య, మరి వీళ్ళందరూ విశ్వాసంతో నీ సన్నిధి తీసుకుని వచ్చారు, ఈమెను కనికరించి ఈమెను స్వస్థపరిచి బిడ్డలకున్న ఆందోళనంతా పోగొట్టి ఈ ప్రజలందరికీ నెమ్మదిని, ఈ కుటుంబానికి ఆదరణ కలిగించే ప్రభు అని చిన్న ప్రార్థన చేసి ఆ ఆయిల్ డబ్బా అక్కడ ఉన్న ఒక తల్లికిచ్చి, ఆమెకి ఎక్కడ బలహీనతో అక్కడ కొంచెం ఆమెకి యేసునామంలోని సిలువ గుర్తులు వేయండమ్మా అని చెప్పి, విశ్వాసం కలిగిన వారంతా ప్రార్థన చేయండి, ఆ తల్లి కొరకు కొంత సమయం ప్రార్థన చేద్దామని చెప్పాను. సరే అలా సిలువ గుర్తులు వేసి వాళ్ళు అలా నిలబడ్డారు. నేను మరలా మోకరించాను ప్రార్థన చేద్దామని. మందిరంలోకి రాగానే ప్రశాంతంగా ఉందట. వీళ్ళందరూ కాసేపు 10 నిమిషాలు చూసి ఏం పర్వాలేదులే, నెమ్మదిగా ఉందని ఇటోళ్ళు అటు వెళ్ళిపోయినట్టున్నారు. 1 గంట ప్రార్థన చేసి కళ్ళు తెరిచి చూస్తే ఎవరూ లేరు. ఆమె ఒక్కటే అలా ఆ చాప మీద ఉంది. ఆమెకి ఇంచుమించు ఒక 45-50 సంవత్సరాలు వయసు కలిగిన తల్లి, ఒక 5-6 బిడ్డలు ఆమెకు ఉన్నారు. ఆ తర్వాత చూసి అమ్మా అని చాలాసేపు కేక వేశాను. ఎప్పటికో అని పలికింది. ఏంటమ్మా మీ బలహీనత, లేవగలరా, చేయి పట్టుకుని కొంచెం లేపి కూర్చోబెట్టినా అని అడిగాను. లెగిస్తానయ్యా నేను కాసేపు ఆగాను. సరేమ్మా అని నేను మరలా ప్రేయర్ చేసుకుంటున్నాను. కాసేపిన తర్వాత ఆమె మెల్లగా లేచింది. లేచి బాబు నేను ఇంటికి వెళ్తున్నాను, సాయంత్రం వస్తానంది. సరేమ్మా అన్న వెళ్ళిపోయింది. సాయంత్రం మరలా ఆమె అనుకున్నట్లుగానే వచ్చింది. వెళుతూ మందిరంలో ఉన్న చాపను కూడా చుట్టబెట్టుకుని సంకన పెట్టుకుని ఎత్తుకెళ్ళిపోతుంది. ఎవరన్నా వచ్చేవాళ్ళు మందిరంలోకి ఏదైనా తెస్తారు, ఏమేంటి ఉన్న చాపను కూడా చుట్టబెట్టుకుని ఎత్తుకెళ్ళిపోతుందని నేను చూస్తున్నాను, నాకు తెలియదు కదా. సరే సాయంత్రానికి మరలా వచ్చేటప్పుడు ఆ చాపను కూడా పట్టుకొచ్చింది. సరే ఆ తల్లిని నేను అడిగాను, ఏంటమ్మా నీ బాధ, పొద్దునేంటో చాలామంది నిన్ను తీసుకుని వచ్చారు, ఏం జరిగింది, ఏంటి ఇబ్బంది అన్నాను. ఆమె చాలాసేపు ఆలోచించుకుని గావురుమని పెద్దగా ఏడుస్తూ, అయ్యా నాకు నీ అంతటి బిడ్డలు ఉన్నారు, నా బిడ్డల్లో ఒక బిడ్డ లాంటి నువ్వు, నా బాధ నీకేం చెప్పుకోను బాబు అని అలా ఏడ్చింది.
నేను అన్నాను, అమ్మా నీ బాధలన్నీ నాకు కావాలని కాదు, నువ్వు ఏ బాధతో దేవుని సన్నిధికి వచ్చావో ఆ బాధ నాకు తెలిస్తే ప్రభువా ఈ తల్లి పలానా బాధతో ఇబ్బంది పడుతుంది, ఆమెను కనికరించు ప్రభువా, ఈమెను స్వస్థపరచు ప్రభువా అని ప్రభువుకు చెప్పటానికి, అంతేగాని నీ బాధలన్నీ నాకేదో కావాలని కాదు. నీ సమస్య తెలియకోకుండా నేను ప్రభువుని ఏమని అడగను. దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు కూడా ఏ విషయమైనా స్వచ్ఛందంగా మనం ప్రార్థన చేయాలి. ప్రభు సన్నిధిలో మనం ఎప్పుడైతే స్వచ్ఛందంగా ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకి దేవుని యొద్ద నుండి జవాబు వస్తుంది. అందరు వింటున్నారా? అందరికి అర్థమవుతుందా నేను చెప్పే మాటలు? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి, మరొకసారి చెప్పండి, దేవునికి స్తోత్రం. కనుక అందుకే అడిగాను అని మరలా తల్లితో అన్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న మాటను నేను మీకు జ్ఞాపకం చేసి మరలా ఈ వాక్యంలో ముందుకు వెళ్దాం. దక్షిణ కొరియాలో ఫాల్ యాంగ్సు అనేటువంటి ఒక దైవజనుడు ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ మధ్యకాలంలో సుమారు ఒక 2 సంవత్సరాల క్రితమే ప్రభు దగ్గరికి వెళ్ళినట్లు కథనాలు నేను విన్నాను. ఆయనకి నేను చదివిన పుస్తకంలో అప్పుడు సుమారు ఒక 20 సంవత్సరాల క్రితం దాంట్లో రాసిన విషయం ఏంటంటే 5 లక్షల మంది సంఘం ఉన్నారని ఆయన తెలియచేశారు. అయితే ఆయన మొట్టమొదటి దినాల్లో ప్రార్థన చేసేటప్పుడు కొన్ని అవసరతల కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. సేవా పరిచర్యకు వచ్చారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎవరు పిలిచినా నడుచుకుంటూ వెళుతున్నారు. మరి వారి దగ్గరికి ఎవరన్నా అతిథులు వస్తే కనీసం చైర్ కూడా లేదంట. సాప వేసి వచ్చిన సేవకులను కూర్చోమంటున్నారు, ఆయన కూడా కూర్చుంటున్నారు. ఇలా జరుగుతుంది. ఓ రోజు ఆయనకు అనిపించిందంట, దేవుని వాక్యంలో అడగండి ఇస్తాను, వెతకండి దొరుకుతాను, తట్టండి తీస్తాను అని దేవుడు చెప్పాడు. అడిగి నువ్వు ఇస్తాను అన్నాడు కదా, కనుక ఈ ఇబ్బందులు పడటం ఎందుకు, దేవుణ్ణి అడుగుదామని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా, ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు వెళ్ళి సువార్త పరిచయం చేయాలంటే నడుచుకుంటూ వెళ్ళాలి, నడుచుకుంటూ రావాలి, కనుక కొంచెం సైకిల్ లాంటిది ఉంటే టైం కొంచెం కలిసి వస్తుంది, బాగుంటుంది నాయన, ఒక సైకిల్ ప్రభువా అని అడగటం మొదలేసాడంట. ఏమడుగుతున్నాడు? సైకిల్. అలాగే ఎవరైనా దైవజనులు మా ఇంటికి వస్తే గౌరవంగా చైర్ వేసి కూర్చోండి అయ్యా అని అనటానికి ఒక చైర్ కూడా దయచే ప్రభా అని అడుగుతున్నాడట. మరలా వారికి ఏదైనా అల్పాహారం కానీ ఏదో టీయో ఇద్దాం, మంచినీళ్ళు ఇద్దామండి, ఇదిగోండి సార్ అని చేతికి ఇచ్చే కంటే ఇలాంటి టేబుల్ బాళ్ళు ఉంటే అక్కడ గౌరవార్థంగా అక్కడ పెట్టి తీసుకోండి అయ్యా అంటే బాగుంటుంది అని ఒక బల్ల కూడా దయచే ప్రభా అని అడుగుతున్నాడట. ఇలా 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాడట. ఎన్ని సంవత్సరాల నుంచి? జాగ్రత్తగా వినాలి అందరూ. ఎన్ని సంవత్సరాలు? ఏమని? సైకిల్ ప్రభా, ఒక కుర్చీ ప్రభా, ఒక బల్లి ప్రభా అని అడుగుతున్నాడట. ప్రార్థన చేస్తున్నాడు. 3 సంవత్సరాలైంది. సైకిల్ రాలేదు, కుర్చీ రాలేదు, బల్ల రాలేదు. ఒకరోజు ప్రార్థన చేసుకుని పండుకున్న తర్వాత దేవుడు ప్రార్థన ఆలకిస్తానన్నాడు కదా, 3 సంవత్సరాల నుంచి అడుగుతున్నాను అంటే నేను చేసే ప్రార్థన దేవుడు వింటలేదంటావా? ఆయనకు డౌట్ వచ్చింది. ఒకళ్ళు వింటే ఎందుకు లేదు, ఒకళ్ళు విన్నాడే అనుకో, వింటే ఎందుకు లేదు అని మరలా డౌట్ వచ్చింది. అలా ఆలోచించుకుని అలాగే పండుకుని పోయాడంట. రాత్రికి దేవుడు ఆ రాత్రి దర్శనమిచ్చి మాట్లాడుతున్నాడంట. ఫాల్ యాంగ్సు, నా కుమారుడా, నీవు ఏ రోజు నుంచి అయితే సైకిల్ కావాలని, కుర్చీ కావాలని, బల్ల కావాలని అడుగుతున్నావో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నీ ప్రార్థన వింటానే ఉన్నాను అన్నాడంట. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా.
ఏ రోజు నుంచి? నువ్వు ఏ రోజునైతే ఏం కావాలని అడిగావు? సైకిల్, కుర్చీ, బల్ల. ఏ రోజు నుంచి అయితే నువ్వు అడగటం ప్రారంభించావో ఆ రోజు నుంచి నీ ప్రార్థన వింటానా ఉన్నాను అన్నాడు. వింటే ఎందుకు లేదు ప్రభు అన్నాడంట. ఏమన్నాడు? వింటే ఎందుకు ఇవ్వలేదు అన్నాడంట. అప్పుడు ప్రభు అన్నాడంటే, నా కుమారుడా, సైకిల్ కావాలని ప్రార్థన చేస్తున్నావు. ఏ సైకిల్ కావాలో స్పష్టంగా చెప్పట్లా. జాగ్రత్తగా వినాలి. ర్యాలీ సైకిల్ కావాలా, హీరో సైకిల్ కావాలా, అట్లాస్ సైకిల్ కావాలా, అంబర్ సైకిల్ కావాలా, ఏ సైకిల్ కావాలి? అన్నీ లైన్లో పెట్టారు. నువ్వు ఏ పేరు చెబుతావు అది టక్కన ఇచ్చేద్దామని. కానీ సైకిల్ కావాలి అంటున్నావు. నీకు ఇష్టమైంది ఏదో దాని పేరు చెప్తే ఇచ్చేద్దామని చూస్తున్నాను. నువ్వు అడిగే విషయంలో స్పష్టంగా అడగట్లేదు కనుక అందుకే ఇవ్వలేకపోయాను అన్నాడంట. అర్థమైందా? ఎవరు మాట్లాడలేదు. ఆ తర్వాత కుర్చీ కావాలన్నావు. ఏ కుర్చీ కావాలి? ఇనప కుర్చీ కావాలా, మడత కుర్చీ కావాలా, చెక్క కుర్చీ కావాలా? ఏమండి, ఏ కుర్చీ కావాలి? స్పష్టంగా చెప్పట్లేదుగా. నువ్వు ఏది అడిగితే అది ఇద్దామని చూస్తున్నాను. అది స్పష్టంగా బల్ల కావాలా, ఐరన్ది కావాలా, చెక్కది కావాలా, పైపర్ది కావాలా, ఏది కావాలో అది కూడా నువ్వు స్పష్టంగా అడగట్లేదు కనుక అందుకే నేను ఇవ్వలేకపోయాను. అప్పటి నుంచి నీ ప్రార్థన వింటానే ఉన్నాను అన్నాడంట. అప్పుడు ఆయనకి అర్థమైందంట, ఏది అడిగినా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో మనం అడగటం నేర్చుకోవాలి. దేవుని స్తోత్రం. అందుకే అన్న దేవుని సన్నిధికి వచ్చి, అయ్యా నాకు ఒక మగబిడ్డ కావాలి, నాకు దయచేయని ఖచ్చితంగా అడిగింది. ఆమె అడిగినట్లుగానే దేవుడు ఆమెకి మగబిడ్డనిచ్చాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. అవునా? మనం ఏది అడిగినా ఖచ్చితంగా అడగాలి ప్రభుని. ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. సమస్తం కూడా చేయగలిగిన దేవుడు సమర్థుడు. అయితే మనం అడిగే విషయాలలో సరిగా అడగకపోవటం వల్ల చాలా విషయాలు మనం పొందుకోలేకపోతున్నాం. ఇది మాత్రం వాస్తవం. ఏమండి, చాలామంది అయ్యో మాకు ఒక ఇల్లు కావాలి, లేకపోతే ఒక స్థలం కావాలి అన్న. నీకు ఏ స్థలం కావాలి? 2 సెంట్లు కావాలా, 3 సెంట్లు కావాలా, 10 సెంట్లు కావాలా? ఖచ్చితంగా అడుగు దేవుని సన్నిధిలో. నీకు ఎంత అవసరం అది సిద్ధపరిచేస్తాడు. ఇల్లు కావాలి, ఏదో ఇల్లులయ్యా అంటాం కాదు. స్లాబ్ వేసుకునే ఇల్లు కావాలా, రేకులు కావాలా, ఏదో ఖచ్చితంగా అడుగు, దేవుణ్ణి ఇస్తాడు ఆయన. నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు. ఆయనకు అసాధ్యమైంది అసాధ్యములైనవి సుసాధ్యములుగా చేయగలిగిన వాడు మన దేవుడు. గట్టిగా చెప్తాం హల్లెలూయా. చాలాసార్లు మనం అనుకుంటాం మన శక్తికి మించింది మనం ఏం చేయగలుగుతామని. కానీ మన దగ్గర శక్తి లేదు, కానీ ఆయన శక్తి కలిగిన వాడు, సమస్తం చేయగలిగిన వాడు. అవునా కదా? ఎవరు గట్టిగా మాట్లాడలేదు. నేను చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా అని? అవుతున్నాయా? దేవుని స్తోత్రం. కనుక ప్రభువును అడిగేటప్పుడు మనకు ఖచ్చితంగా అడిగితే దేవుడు తప్పనిసరిగా మనకు దయచేస్తాడు, ఇస్తాడు. అవునా? అందుకని ఈ విషయాన్ని ఆ తల్లితో కూడా ఇప్పుడు అందుకే చెప్పాను. నీకు కలిగిన సమస్య ఏంటో నాకు తెలిస్తే అది ప్రభు దగ్గర నేను ఖచ్చితంగా నీ కొరకు ప్రార్థించగలుగుతాను. నీ సమస్య చెప్పకుండా ప్రభా ఏమేదో ప్రార్థనకు వచ్చింది, ఆమె సమస్యలు ఏంటో సాల్వ్ చేయని నేను ప్రార్థన చేస్తే నీకున్న సమస్యలు ఖచ్చితంగా నువ్వు చెప్పగలిగితే ఆయన ఏదైనా చేయగలుగుతాడు. అంతేకాని అలా కాదు. అందుకే అడుగుతున్నాను అన్నాను. అప్పుడు ఏడ్చి ఆమె చెప్పింది, అయ్యా నేను 3 సంవత్సరాల క్రితమే హాస్పిటల్కి వెళ్ళాను. డాక్టర్ గారు నా పరిస్థితి బాగోలేదని ఒక 5,000 తెచ్చుకుంటే ఆపరేషన్ చేస్తానని, లేకపోతే క్యాన్సర్ కింద వచ్చి నువ్వు చచ్చిపోతావని చెప్పాడు. రెక్కాడితేనే డొక్కాడదు. నా భర్త తాగుబోతువాడు, పిల్లల్ని పట్టించుకోడు. నేనా ఉదయాన్ని వెళ్ళి సాయంత్రం వరకు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి తీసుకుని వచ్చి ఆ పిల్లలను సంరక్షించుకోవాలి.
ఈ కారణాన్ని బట్టి ఆ ధనము సమకూర్చుకుని ఆపరేషన్ చేయించుకోలేని పరిస్థితి నాది. ఇంతకాలం నుంచి నేను బాధపడుతున్నాను అని తన బాధ అంతా చెప్పింది. నేనన్నాను, ఒక్క 10 దినాలు ప్రభు సన్నిధిలో ఉండమ్మా, ప్రార్థన చేద్దాం. ఆయన చిత్తమైతే నీకున్న బాధ నివారణ చేస్తాడు, లేదా ఆపరేషన్కు కావలసిన ధనమైనా సిద్ధపరుస్తాడు. 2 కార్యాలు జరుగుతాయి అన్న. 10 రోజులు కాదు, ఒక రోజు కూడా ఉంటా కుదరదండి. ఇప్పుడు ఏం చెప్పాలి చెప్పండి? బాధ ఆమెకన్నా ఏమండి? ఆమె బాధ ఏమిటంటే, తను ఒకవేళ 10 దినాలు ఇక్కడ ఉంటే నా పిల్లలకు కనీసం పట్టిడి అన్నం పెట్టేవాళ్ళు లేరు. అది ఆమె బాధ. కానీ ఆ పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది. అందుకు నాకు కూడా కొంచెం బాధ అనిపించి అన్నాను, అమ్మా, ఇవాళ జరిగినట్లు ఈసారి మరొకసారి అలా జరిగిందనుకో, ఈరోజు మీకు బ్లీడింగ్ అయిపోయి స్పృహ లేకుండా పడిపోతే మోసుకొచ్చారు. సాప ఎందుకు ఎత్తుకెళ్ళిపోయిందో అప్పుడు తర్వాత చెప్పింది ఆమె. అయ్యా, అది కూడా దేవుని మందిరంలోది కనుక అపవిత్రం అయిపోయింది కనుక అందుకే నేను తీసుకుని వెళ్ళి శుభ్రంగా కడుక్కుని తీసుకుని వచ్చాను అంది. ఇది నా పరిస్థితి అంటే అన్నాను. ఇంకా 2 సార్లుగా అలా అయితే రక్తం అంతా పోయి నువ్వు చచ్చిపోతావు, అప్పుడు నీ పిల్లల్ని ఎవరు చూస్తారు? ఒకసారి ఆలోచించు అంటే కొంచెం గట్టిగానే మాట్లాడాను ఆ తల్లితో. ఆ మాటకి కొంచెం ఆలోచించి ఇంటికి వెళ్ళి తన తోడికోళ్ళను తన బంధువులతో చెప్పింది. పాష గారు ఒక 10 దినాలు ప్రార్థనలో ఉండమంటున్నారు, ఇది పరిస్థితి, ఇలా చెప్పాను అంటే వాళ్ళు అన్నారట, 10 రోజులు కాకపోతే 20 రోజులు ఉండిరా, ఇలా చచ్చిపోతావు అనుకున్నావు. నువ్వు చర్చిలోకి వెళ్ళిన తర్వాతే నువ్వు బ్రతికావు. అక్కడికి వెళ్ళిన తర్వాతే నెమ్మదికున్నావు. జుట్టు పీక్కుని ఇంట్లో బట్టలన్నీ పీకేసుకుని ఏదేది కేకలు వేస్తుంటే మేము నీ పరిస్థితి చూసి చచ్చిపోతావు అనుకున్నాం. కాబట్టి దైవజనుడు చెప్పినట్టుగా చేయి, నీకు నెమ్మది కలుగుతుంది, మేము చూసుకుంటామన్నారు. ఆ మాటను బట్టి ధైర్యంగా వచ్చింది. 10 దినాలు ఉంటానని వచ్చిన ఆ తల్లి దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తుంటే కొన్ని విషయాలు ఆమెకు చెప్తూ, ఇలా ప్రార్థన చేయమ్మా, ఇలా అడుగు అని చెప్తా ఉన్నాం. నేను కూడా, ప్రభా, ఈ తల్లి బిడ్డలతో ఎంత ఇబ్బంది పడుతుంది, నిశ్చితమైతే కనికరించు, ఈ పట్ల మీ కార్యం చేయి. పిల్లలు అనాథులైపోతారు ప్రభా, తల్లి లేని పిల్లలుగా వారు అనాథులుగా ఉండిపోతారు. తను కూడా తనకంత బాధ ఉన్న తన పిల్లల గురించి ఆలోచన కలిగి ఉంది తల్లిగా. ఈ విషయంలో మీరు కనికరించండి ప్రభు అని నేను కూడా ప్రభు సన్నిధిలో ఆమె కొరకు ప్రార్థిస్తున్నాను. ఒకరోజు రాత్రి దేవుడు ఆమెను దర్శించి మాట్లాడాడు. ఆమె అర్ధరాత్రి వేళ మోకరించేసి, అయ్యో నా దేవుడా, నా ప్రభువా, ఎంత గొప్ప దేవుడు, నన్ను క్షమించు అని గుండెలు కొట్టుకుని ఏడుస్తుంటే నాకు భయం వేసింది. మొన్నట్లాగా ఏమైనా ఇబ్బంది కలిగి ఒకవేళ ఇలా అయిపోతుందా, ఏం జరుగుతుందని నేను కూడా చర్చిలోనే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. అమ్మ ఏంటి కేకలు వేస్తున్నామంటే చాలాసేపు ఆమె ప్రార్థన చేసి ఆ తర్వాత అంటుంది, దేవుడు నాతో మాట్లాడాడయ్యా, దేవుడు నాతో మాట్లాడాడయ్యా అని ఏడవటం మొదలేసింది. ఆ తర్వాత ఆమె చెప్పింది, అయ్యా, నా కుటుంబ పరిస్థితిని బట్టి, నా పిల్లల పరిస్థితిని బట్టి నేను ఆ పిల్లల సంరక్షణ కొరకు ఒక పరాయి పురుషునితో నేను స్నేహం పెట్టుకున్నాను. దేవుడు నా స్థితిని నాకు చూపించాడు. ఈ రోజు నుంచి ఆ పాపాన్ని నేను విడిచిపెట్టేస్తాను, నాకు అవసరం లేదు అని ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేసింది. ఒక్క 10 రోజులు కూడా ఉండటానికి కుదరదన్న తల్లి 4 రోజులు దేవుని సన్నిధిలో ఉంది. పొమ్మన్న పోయేదట్లేదు. ఇక దేవుని స్తోత్రం కదా. దేవుడు మాట్లాడేసరికి ప్రభు చెప్పాడు, నీవి చెడు స్నేహాలు విడిచిపెడితే నేను స్వస్థపరుస్తాను నిన్ను, నీ పాపం వల్ల ఈ జబ్బు వచ్చింది నీకు అని చెప్పాడంట ప్రభు. వెంటనే తీర్మానం చేసుకుంది,
సావైనా రేవైనా నీ కొరకే జీవిస్తాను ప్రభా, నాకు అవసరం లేదు ఈ బ్రతుకు అని ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేసుకుంది. దేవుడు స్వస్థపరిచాడు. ఈ రోజుకి సజీవురాలికి ఉంది. దేవుని స్తోత్రం కలుగుగా. దేవుడు నా పట్ల చేసిన కార్యం కొరకు నా బ్రతుకు కాలమంతా ఆయన సన్నిధిని పరిచర్య చేస్తూ ముందుకు సాగుతానని ప్రతిరోజు ఉదయాన్నే లేచి మందిరానికి వచ్చి శుభ్రంగా ఊడ్చి తడిగొడ్డ పెట్టి అదంతా శుభ్రం చేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళి ఆ పనులు చేసుకుంటాం. ఒక్కోసారి ఆ ముసలాయన వస్తాడు, ఏమమ్మా ఇక భర్తని చూసుకునే పని లేదా, ఒక టిఫిన్ పెడదామో ఏదైనా చేద్దాం పెందలు కదని రావటం. ఇక దేవుని మందిరంలోనికైనా టైం ఎంత అయింది? 8 అవుతుంది. టిఫిన్ అన్నా చేసావా అంటే వస్తున్నాను పద. ఆ దేవుని మందిరం వల్ల నేను బ్రతిక, లేకపోతే ఎప్పుడూ పోయేదాన్ని. అప్పుడు ఎవరు పెట్టేవాళ్ళు, ఇప్పుడు ఎట్లా వచ్చి డిమాండ్ చేస్తున్నావు, పద పద వస్తున్నా అని చెప్తా ఉండేది ఆ ముసలాయన. పాపం ఆ ముసలాయన మధ్యకాలంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. ఆమె కూడా పెద్ద వయసు అయింది, వృద్ధాప్యంలో వచ్చింది. అయినా మరి ఏదో పని అక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో చేయటానికి ప్రయాసపడుతూనే ఉంటుంది. కారణం ఏమిటంటే దేవుని సన్నిధిలో మనము విచారణ చేస్తే, ప్రార్థన చేస్తే ఏ పరిస్థితులైనా దేవుడు అయినా సాల్వ్ చేస్తాడు. దేవుని స్తోత్రం. గట్టిగా చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు కూడా తనకు కలిగిన భయాలు, ప్రాణభయమే కానీ, లేకపోతే అనారోగ్య పరిస్థితులను బట్టి భయం కానీ, ఆర్థిక పరిస్థితులను బట్టి భయం కానీ, ఈ పిల్లలకు పెళ్ళిళ్ళు ఎట్ట చేయాలనే భయం, ఎట్ట చదివించాలనే భయం, ఎట్ట బ్రతకాలనే భయం, రకరకాలైన భయాలతో మనుషులు బ్రతుకుతున్నారు. మీకున్న భయాలు ఏవైనా ప్రభు సన్నిధిలోనికి వచ్చి మీరు ప్రార్థించగలిగితే మీకున్న భయాలన్నీ పోగొట్టి ఆయన మీకు ధైర్యాన్ని ఇవ్వగలిగిన దేవుడు. దేవుని స్తోత్రం. నీ సమస్యలు పరిష్కరించి నేను సంతోషాలతో నింపగలిగిన దేవుడు. మీకున్న పరిస్థితులన్నిటిని కూడా చక్కపరిచి ఆయన సరిదిద్ది మిమ్మల్ని సంతోషింపగ చేయగలిగిన దేవుడు. ఎందుకో తెలుసా? పెంట కుప్పల మీద నుండి బేదలను పైకెత్తు వాడను నేనే అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం. నీ స్థితిని మార్చగలిగిన వాడు దేవుడు ఒకడే. అది ఏ స్థితి అయినా, ఆర్థిక స్థితి అయినా, లేకపోతే అప్పుల పరిస్థితుల్లో ఉన్నా, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నా, లేకుంటే చీకులతో, చింతలతో, సమస్యలతో, బాధలతో, రకరకాలైనటువంటి ఇబ్బందులతో, కనీసం ఇంటి అద్దె కట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్న ప్రభుని అడుగు, ఆయన నీకు సహాయం చేయగలిగి. అవసరమైతే సొంత ఇల్లునే నీకు సిద్ధపరుస్తుంది. అసలు ఇంటి అద్దె కట్టుకోలేకపోతున్నావు, నాకు సొంత ఇల్లు ఎట్టేస్తాడు అనుకుంటావా? ఆయనకు అసాధ్యమైంది లేదు. నువ్వు నమ్మగలిగితే దేవుడు సమస్తం చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు కూడా సమస్తమును చేయగలిగిన దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో ఇలాగును ప్రార్థన చేస్తున్నాడు. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు, నాకు కలిగిన భయాలన్నీ పోగొట్టాడు అని దేవుని సన్నిధిలో ఈ భక్తవరుడు చెప్తున్నాడు. అలాగే పాల్ యాంగ్సో గారిని గురించి చెప్పాను కదా, ఆయన కూడా ఇలాగే దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో, తెలియచేశాడో, అప్పటి నుండి నీ ప్రార్థన 3 సంవత్సరాల నుంచి వింటానే ఉన్నాను. నా సేవకుడా, నువ్వు అడిగేటప్పుడు స్వచ్ఛందంగా స్పష్టంగా అడగట్లేదు, అందుకే ఇవ్వలేకపోయాను. కానీ తెల్లారి లేచి ఎంత బుద్ధి తక్కువ అండి ప్రభా, ఇప్పుడు దాకా దేవుడు నా ప్రార్థన లేదు, నాకు ఇవ్వలేదు అనుకుంటున్నాను. కానీ నువ్వు వింటున్నా, దేవుడు చేస్తానికి సంసిద్ధంగా ఉన్నావు, కానీ నేనే స్పష్టంగా అడగలేదని ఆ రోజునే మోకరించేసి, ప్రభా అమెరికా దేశానికి సంబంధించిన, ఏ దేశానికి? ఆయన ఉంది అక్కడ, కొరియాలో ఉన్నాడు. కానీ ఇప్పుడు ఎవరిది కావాలంట? అమెరికా దేశం వాళ్ళు సైకిల్ కావాలంటే. ఏ సైకిల్ కావాలి? అర్థమవుతుందా? అమెరికా దేశానికి సంబంధించిన ర్యాలీ సైకిల్ కావాలి ప్రభా నాకు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడట. అలాగే నాకు కూడా టేకుతో చేయబడిన చెక్క కుర్చీ కావాలి. అది ఇటు అటు
వీలు సిస్టమ్ కలిగి ఇటు అటు తిరిగేటట్టుగా ఉండాలి, అలాంటి కుర్చీ కావాలి. అలాగే టేకుతో చేయబడిన టేబుల్ బల్ల కావాలి అని 3 విషయాలు స్పష్టంగా ప్రార్థన చేయటం ప్రారంభించాడంటండి. వాళ్ళ వీధిలోనే అమెరికా దేశము నుండి ఆ కొరియాలో జాబు నిమిత్తం వచ్చిన ఒక ఆయన ఉన్నాడంట. అక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఆయన వస్తువులన్నీ తక్కువ రేటుకి అన్నీ అమ్మేశాడంట. ఈ పాస్టర్ గారు రోజు ప్రార్థన చేసుకుంటూ స్వార్థ చెప్పి రావటం చూశాడంట. పరిస్థితులను చూసి ఆ సామాన్లన్నీ అమ్మేసిన తర్వాత ఈ సైకిలు, ఆ బల్ల, ఆ కుర్చీ 3 ఉన్నాయంట. ఆయన ఈ జ్ఞాపకార్థంగా ఆ పాస్టర్ గారికి ఇచ్చి ప్రార్థన చేసుకుని వెళదామని అటు 3 నుంచాడంట. ఆ వెళ్ళిపోయేటప్పుడు పాస్టర్ గారిని పిలిచాడంట. పాస్టర్ గారు రండి మా ఇంటికి, మా దేశం నుంచి, మీ దేశం నుంచి మాకు ట్రాన్స్ఫర్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాం, ప్రార్థన చేయండి అని ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రార్థన చేయించుకుని, అయ్యా మా వస్తువులన్నీ అమ్మేసుకున్నాం, ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టు అక్కడికి తీసుకుని వెళ్ళాలంటే చాలా కష్టం కదా, అయితే ఈ సైకిలు, ఈ కుర్చీ, ఈ బల్ల మీ సేవ కొరకు ఉపయోగపడతాయని ఈ 3 ఎవరికి అమ్ముకోకుండా నీకు ఇవ్వాలని ఉంచానయ్యా, ప్రార్థన చేసుకొని తీసుకోండి అన్నాడంట. ఆయన అక్కడే నిలబడి ఆడటం మొదలేసాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎంత గొప్ప దేవుడు ప్రభా, నేను అడిగి నువ్వు ఇక్కడే నా కొరకు సిద్ధపరిచి ఉంచావు. నేను ఇప్పటి వరకు స్పష్టంగా ఖచ్చితంగా అడగకపోవటం వల్ల ఎంతవరకు నేను పొందుకోలేకపోయాను. ఈరోజు నువ్వు నాకు అనుగ్రహించావని దేవుని స్తుతించడం ప్రారంభించాడంట. దేవుని స్తోత్రం కలుగునుగా. కనుకనే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుని ఖచ్చితంగా మనం అడిగితే ఆయన తప్పకుండా మనకు ఇచ్చేవాడు, చేయగలిగినవాడు. మనం ఏ విషయాల్లో కూడా ఏ పరిస్థితులు ఉన్నా భయపడకుండా సమస్తాన్ని చేయగలిగిన దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించి పొందుకోవటానికి మనం అంతా సిద్ధపడాలి. అవునా? మరి 2 విషయాలు చెప్పి ముగిస్తాను. చూడండి, ఆదికాండం పరిశుద్ధ గ్రంథంలో నుండి, బైబిల్ గ్రంథాలు ఉన్నటువంటి వారందరూ కూడా మీ గ్రంథములను తెరిచి మీరు చూడగలిగితే ఇక్కడ ఒక చక్కటి విషయాన్ని మనం చూస్తాం. ఆదికాండం 25వ అధ్యాయం 21వ వచనాన్ని చదువుకుందాం. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను గనక అతని భార్య అయిన రెబెకా గర్భవతి ఆయెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితో ఒకడు పెనుగులాడేరు గనక ఆమె ఎలాగైతే నేను బ్రతుకుట ఎందుకనుకొని ఈ విషయమై యెహోవాను అడగవెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ గర్భములో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును, పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనేను. చాలా ఇక్కడ మరొక విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ భాగంలో మనం చూస్తే అబ్రహాము కుమారుడు అయినటువంటి ఇస్సాకు గారిని గురించి మనం చూస్తున్నాం. ఇంచుమించు 40 సంవత్సరాలు వయసు ఉన్న సమయంలో అతనికి వివాహమైంది. వివాహమైన తరువాత చాలా కాలానికి వీరికి సంతానం కలగలేదు. సహజంగా ప్రజలు ఎలాంటి వారు అంటే లోకులు కాకులు లాంటి వాళ్ళు అని ఒక సామెత చెప్తారు. అవునా? ఈ దినాల్లో కూడా చూస్తే ఏదైనా వివాహమైన తర్వాత వెంటనే బిడ్డలు కలగకపోతే వాళ్ళని నిందిస్తూ ఇబ్బంది పెడుతూ ఇంట్లో వాళ్ళు అంటారు, బయట వాళ్ళు అంటారు. అనేక పరిస్థితులు, ఆ తల్లులకు ఉండే ఇబ్బందులు అంతా ఇంత కాదు. కానీ బైబిల్ చెప్తుంది, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యం, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానం. 127వ కీర్తనలో ఈ మాట రాయబడింది. ఇప్పుడు చదవనవసరం లేదు.
సంతానం అనేది దేవుడి వల్ల మనుషులకు అనుగ్రహించబడే ఒక దేవుని కృపావరం, అంతే కదా. అందుకని అవ్వగారు కూడా యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకున్నాను అని చెప్తా ఉంది. ఎవరి దయ వలన? ఆమె చెప్పాల్సింది ఏంటి? ఆదాము దయ వలన ఒక మనుషుని సంపాదించుకున్నానని చెప్పాలి. అవునా? అది రాంగ్. ఎందుకు అంటే నేను ముందుగా మీకు చెప్పాను, కుమారులు యెహోవా అనుగ్రహించే శ్వాసం, గర్భఫలం ఎవరిచ్చేది? దేవుడిచ్చే బహుమానం. గర్భఫలం అనేది దేవుడిచ్చేది. అందుకని ఈ విషయమై చాలామంది ఏ కార్యక్రమానికి వెళ్ళినా పిల్లలు కలిగిన తల్లిని పిలమనో లేకుంటే ఏదో చేయమనో ఇలా చెప్తూ ఉన్నారు. ఈ ఇబ్బందులు బట్టి, ఈ పరిస్థితులను బట్టి చాలా సమస్యలు ఉంటే ఇస్సాకు గారు తన భార్యకు ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా అర్థం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడట. ప్రభా, నా భార్య బిడ్డలను కనలేదని చాలామంది చులకనగా చూస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు, ఇబ్బందులు ఉన్నాయి. కృపతో ఆమెను జ్ఞాపకం చేసుకుని ఆమెను దర్శించి మీ కార్యము జరిగించు ప్రభా అని ప్రార్థన చేశాడంట. దేవుడిని అడిగాడట తన భార్య కొరకు. దేవుడు ఇస్సాకు ప్రార్థన ఆలకించి రెబెకాను గర్భవతినిగా దేవుడు చేశాడట. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఒకసారి నేను పరిచర్య చేస్తున్నటువంటి ప్రాంతంలో కూడా ఒక ఆయనకి ఇలాగే వివాహమైన 5 సంవత్సరాల వరకు సంతానం కలగలేదు. ఆయనతో పాటు వివాహమైన వారందరికీ బిడ్డలు కలిగారు. ఆ ప్రాంతానికి వెళ్ళిన కొద్ది కాలానికి నేను కూడా వివాహం చేసుకున్నాను. ఆ తర్వాత దేవుడు మమ్మల్ని కూడా ప్రేమించి ఒక కుమారుడిని దయచేశాడు. అతడు ఇంకా ఆ భార్యను బాధిస్తూ, చూడు, మనతో పాటు వివాహమైన వారందరినీ కూడా దేవుడు పిల్లల్నిచ్చారు, నీకు బిడ్డలు కలగలేదు అని ఆమెను నిందిస్తూ, దూషిస్తూ చాలా విధములుగా మాట్లాడుతూ ఉంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి ఆ అత్తగారు కూడా సపోర్ట్ చేస్తూ కొడుకుని వెనక్కేసుకొచ్చి ఈమెను కూడా మాట్లాడుతుంది. కారణం ఏమిటంటే బావగారు చెప్పారు. అంటే అక్క కూతుర్నే ఈయన పెళ్లి చేసుకున్నాడు. ఈయన అన్నాడు, అక్క కూతుర్ని నేను పెళ్లి చేసుకోను అని చెప్పాడు. మేనర్కు నాకు వద్దని. బావగారు అన్నారు, నా కూతుర్ని కనుక చేసుకోని పక్షంలో మీ అక్కను కూడా మీ ఇంటికి పంపించేస్తానన్నాడు. ఏమన్నాడు? అందుకని ఈ తల్లి బతివులాడటం మొదలేసింది. అరే, నీ మూలన అక్క కాపురం పోయేటట్టుంది, ఏముందులే నాయనా, ఎంతమంది ఇలా చేసుకోవట్లేదు, అలా అనుకోవద్దురా అని ఏదో చెప్పింది. మొత్తానికి సమ్మతించి వివాహం చేసుకున్నారు. నేను అంటానే ఉన్నా మేనరకం వద్దని, సంతానం కలగలేదు అని చెప్తుంటే ఈవిడ కూడా ఇటు అత్త, ఇటేమో అమ్మమ్మ. ఆడంటానే ఉన్నాడు, ఆడన్నట్టుగానే ఇట్లా జరిగింది, నీ మొహానికి ఏమీ లేదు, నేను ఉండగా చూసేటట్లేదు అని రోజు తిడుతుంది. ఇలా ఈ బాధ తట్టుకోలేక ఒక రోజు నా పిల్ల కూడా సుమారు చాలా హాస్పిటల్కి తిప్పారు. ఆ తల్లిదండ్రులు కూడా 2-3 సార్లు చిన్న ఆపరేషన్లను చేయించారు, అయినా బిడ్డలు కలగలేదు. ఆ పిల్ల ఒక నిర్ణయం తీసుకుంది, ఈ బాధలు పడే కంటే చచ్చిపోవటమే మంచిదని నిర్ణయం తీసుకుని నా బాధ అంతా పాషగారికి చెప్పుకుని చచ్చిపోదాం అనుకుందంట. ఎవరికి చెప్పుకున్నా అర్థం చేసుకోరని ఓ రోజున వచ్చింది. అన్నయ్య, మీతో మాట్లాడాలి అంది. చెప్పమ్మా అన్న. చాలాసేపు ఏడ్చిన తర్వాత ఆమె అంటుంది, నా పరిస్థితి ఇది, అటు అమ్మా నాన్నకి చెప్తే వాళ్ళు ఇబ్బంది పడతారు, వీళ్ళేమో నన్ను ఆ ముసలమ్మ సాధించిపోస్తుంది, నా పెనిమిటి కూడా చాలా విధములుగా నిందిస్తున్నాడు, అన్నం తినబుద్ధి కావట్లేదు, నీళ్లు తాగబుద్ధి కావట్లేదు. ఈ మధ్య ఎందుకో ఒక నిర్ణయం తీసుకున్నాను, చచ్చిపోవాలని నిర్ణయం తీసుకున్నాను. అది మీతో చెప్పి చచ్చిపోవాలని వచ్చాను. నా బాధ అంతా మీతో చెప్పుకొని చచ్చిపోదామని వచ్చాను అన్నయ్య.
ఇది నా పరిస్థితి అని గావున ఏడ్చింది. అప్పుడు నేను కొన్ని విషయాలు వాక్యం తీసి, అమ్మ భయపడవద్దు, దేవుడు అన్యాయస్తుడేం కాదు, తప్పకుండా నీ పట్ల ఆయన కార్యం చేస్తాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు, దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి రా. బైబిల్లో ఇలాంటి వారికి దేవుడు చాలా కార్యాలు చేశారు అని ఇదే విషయాన్ని ఆ తల్లికి, ఆ సహోదరికి వాక్యం చెప్పి ధైర్యపరిచి, దేవుని సన్నిధికి రా, నువ్వు చచ్చిపోవలసిన పరిస్థితి లేదు, ప్రభు నీ పట్ల నీ కన్నీరు తోడ్చగలిగిన వాడు, నీ సమస్యను పరిష్కరించగలిగిన వాడు, నిన్ను సంతోషంతో నింపగలిగిన వాడు నేను ప్రకటించే దేవుడు. దేవుని స్తోత్రం. కనుక నువ్వు భయపడవద్దమ్మా, నేను చెప్పినట్లుగా దేవుని సన్నిధికి రా, ప్రార్థన చేద్దాం అని చెప్పాను. అలాగే దేవుని సన్నిధికి రావటం ప్రారంభించింది. ఆ సహోదరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం, ఆమెను కూడా కొన్ని విషయాలు చెప్పి ప్రార్థన చేసుకోమని చెప్తున్నాం. కొద్ది కాలం అయిన తర్వాత ఆ పెనిమిటితో కూడా ఒకసారి మాట్లాడతానమ్మా, ఆయన కూడా రమ్మన్నాను. వచ్చాడు ఒకరోజు, ఆయనతో కూడా కొన్ని విషయాలు మాట్లాడి, మీరు ఆధారపడవద్దు, ఆమె నిందించవద్దు, దేవుడు చేసే కార్యం ఇది, మీరు ఎందుకు ఇలా చెప్తున్నారు, ఎందుకు ఇలా అవుతున్నారు, సరే ఈ భార్య అని కాదని ఇంకొక భార్య అని చేసుకుంటావు, ఆమెకి కలగరు, ఆమెను కూడా వదిలిపెడతావా, ఇంకొక ఆమెను చేసుకుంటావు, ఆమెకి కలగరు, ఆమెను కూడా వదిలిపెట్టి ఇంకొక ఆమెను చేసి ఇలా ఎంతమందిని చేసుకుంటావు, అది దేవుడి కార్యం. దేవుడు ఇవ్వందే ఎవరు ఏమీ చేయగలిగింది లేదు. దేవునికి ప్రార్థన చేస్తే దేవుడిని పట్ల కార్యం చేస్తాడు. ఇది సబ్జెక్ట్ అని కొన్ని విషయాలు చెప్తే ఆయన కూడా లోబడి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకున్నారు. దేవుడు వారికి ఒక చక్కటి దర్శనం ఇచ్చారు. ఒక బిడ్డను వారికి దేవుడు ఇచ్చినట్లు విశ్వాసంతో ప్రార్థన చేసుకోండి మరలా చెప్పినాను. అలా ప్రార్థించిన తర్వాత దేవుడు అద్భుత రీతిగా వారి జీవితంలో గొప్ప కార్యం చేశారు. 2 కుమార్తెలను, 1 కుమారుని కూడా దయచేశాడు. 3 బిడ్డలు కలిగారు వారికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ఉన్న కూతురికి పెళ్లి చేశారు, ఇంకో కూతురు ఉంది, పిల్లోడు ఆఖరం పుట్టాడు. 2 ఆడపిల్లలు పుట్టిన తర్వాత, అయ్యా మగ పిల్లోడు కూడా కావాలి, ప్రభుని అడగండి, ఆయనకి అసాధ్యమైంది లేదు. అలాగే అడిగారు, మగబిడ్డను కూడా దేవుడు దయచేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనం ఏ సమస్యలు ఉన్నా దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేయగలిగితే దేవుడు మన సమస్యలన్నిటిని కూడా పరిష్కరించగలిగిన వాడు. అందుకని ఇస్సాకు గారు కూడా తన భార్య నిమిత్తం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన విని ఆ రెబెకమ్మ గారిని గర్భవతినిగా దేవుడు చేశాడు. ఆ తర్వాత ఆమె ప్రసూతి కాల సమయంలో ఇప్పుడు ఉన్నట్లుగా హాస్పిటళ్ళు, ఇప్పుడు ఉన్నట్లుగా అప్పట్లో ఎన్ని సౌకర్యాలు లేవు కదా, ఆమె ప్రసూతి కాలంలో భయంకరమైన కడుపు నొప్పి వచ్చి ఇబ్బంది పడుతుందట. ఆవిడ కూడా ఈ శ్రమ వలన, ఈ బాధ వలన నేను చచ్చిపోతానేమో, బ్రతకనేమోనని భయం కలిగిందట ఆమెకి. ఆ సమయంలో దేవుని సన్నిధిలోనికి వెళ్ళి మోకరించి, ప్రభువా ఏంటయ్యా తట్టుకోలేని బాధ, ఈ ఇబ్బంది నాకు కలుగుతుంది, నేను చచ్చిపోతానా బతుకుతానా, నా పరిస్థితి ఏమైపోతుంది ప్రభా అని దేవుని సన్నిధిలో మోకరించి అడగటం ప్రారంభించిందట. దేవుడు వెంటనే ఆమెతో మాట్లాడుతున్నాడమ్మా, నీ గర్భములో 2 కవల పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరు పెనుగులు ఆడుకుంటున్నారు. ఎక్కడ? గర్భంలోనే ఫైటింగ్ చేస్తున్నారట. ఏమండి? కనుకనే నీవు బాధను అనుభవిస్తున్నావు, కనుక నీకేమి ఇబ్బంది కలగదు, 2 బిడ్డలకి నువ్వు జన్మనివ్వబోతున్నావు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు అని వాళ్ళ హిస్టరీ అంతా దేవుడు చెప్పేశాడంట. దేవుని స్తోత్రం కలుగును కాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం అడిగితే, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే ఏ పరిస్థితులైనా దేవుడు మన పట్ల ఏం చేస్తాడు? సాల్వ్ చేస్తాడు. హల్లెలూయా. కనుక ఈ రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన చెప్పుకోవలసిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అయినప్పటికీ సమయ సందర్భాన్ని బట్టి నేను కూడా ముగించబోతున్నాను. దేవుని సన్నిధిలో మీకున్న పరిస్థితులు ఏవైనా, సమస్యలు ఏవైనా దేవుని వైపు చూసి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుంటే మీరు ఏ పరిస్థితుల నుంచైనా దేవుడు మిమ్మల్ని విడిపించి, విమోచించి నెమ్మది చేయగలిగిన దేవుడు. దేవుని సన్నిధిని విడిచిపెట్టవద్దు, దైవజనుడిని విడిచిపెట్టవద్దు. దైవజనుడు చెప్పినట్లుగా మీరు చక్కగా నడవండి, ఎదగండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను అత్యధికమైన ఆశీర్వాదాలతో నింపుతాడు. దేవుని స్తోత్రం. మీకు ఏ పరిస్థితి ఉన్నా సంఘంలోనికి వచ్చి
దేవుని సావుకుందో చెప్పి అందరూ కలిసి ప్రార్థించండి. అసాధ్యములైనవి సుసాధ్యములుగా చేయగలిగిన వాడు మనం ప్రార్థించే దేవుడు. దేవుని స్తోత్రం. కనుక భక్తులు ఎంతోమంది ఎన్నో విషయాల గురించి ప్రార్థన చేశారు. వారికి ఉన్న సమస్యలన్నీ పరిష్కరించి మేళ్లు చేసిన దేవుడు ఈ రాత్రి వేళ మన జీవితాల్లో కూడా ఆయన కార్యం చేయగలిగిన వాడు. ఎందుకంటే ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆనాడు చేసిన కార్యాలు ఈనాడు మన పట్ల చేయటానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. దేవుడు నిన్న నేడు నిరంతరం ఒకే రీతిగా ఉన్నాడు. నిన్న అంటే జరిగిపోయిన రోజు, నేడు అంటే జరుగుతుంది, రేపు అంటే ఏమండి జరగబోయేది. దేవుని స్తోత్రం. కనుక జరిగిపోయిన రోజుల్లోనూ జరుగుతున్న రోజుల్లోనూ జరగబోయే రోజుల్లో కూడా ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. తరాలు మారిన, యుగాలు మారిన, పరిస్థితులు మారిన, ప్రపంచమే మారిన, ప్రజలే మారిన ఆయన మారని దేవుడు. అట్టి దేవుని సన్నిధికి మనం వచ్చాం. ఆ దేవుని వైపు మనం చూసి మనకున్న పరిస్థితులు ఏవైనా దేవుని సన్నిధిలో ప్రార్థించి ఆయన వలన మనము పరిష్కారాన్ని పొందుకుందాము గాక. హల్లెలూయా. అట్టి కృప ఈ రాత్రి మీ అందరికీ దేవుడు అనుగ్రహించబోతున్నారు. కనుక మీరందరూ ఆయన వైపు చూసి ప్రార్థించండి. అందరం లేచి నిలబడి ఒక క్షణం ప్రార్థించేద్దామా? చక్కటి మాటలు వాక్యం విని ఉన్నాం. నీ ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన. ఏది కోరుకొనుచున్నావో స్పష్టముగా ఖచ్చితంగా నీవు దేవునికి చెబితే అది ఇవ్వగలిగిన దేవుడు ఆయన. ఏది పడితే అది కోరుకోవద్దు. నీకేమి అవసరమైనదో, అయ్యా నా బాధ ఇదయ్యా, నా సమస్య ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా, నీవు నిజముగా విశ్వాసముతో నీవు మొరపెట్టుకొనగలిగితే ఆయన ఆలకించి అంగీకరించి నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన హృదయము దయగలిగిన హృదయము ఆయనది. మంచితనము కలిగిన దేవుడు. నీ పరిస్థితులన్నీ అర్థము చేసుకొనగలిగిన దేవుడు. నీ కొరకు ఆయన దిగి వచ్చి నీతో మాట్లాడగలిగిన దేవుడు. నిన్ను దర్శించగలిగిన దేవుడు ఆయన. అడుగు, ఇప్పుడే ఏ సమస్య ఉన్నదో స్పష్టముగా చెప్పు. అయ్యా నా బాధ ఇది, నా ఇంటిలో సమస్య ఇది, నా శరీరంలో సమస్య ఇది, నా అవసరత ఇది, నాకు ఇది కావాలి అని అడుగు. ఆ పాలంగిచో గారు నాకు పలానా బల్ల కావాలి, పలానా కంపెనీ సైకిల్ కావాలి అని ఎలాగైతే స్పష్టముగా అడిగాడో అదే రీతిగా నువ్వు చెప్పగలిగితే నీకును ఖచ్చితంగా ఇవ్వగలిగిన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన దేవా, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు. నీ సేవకుని ద్వారా ఈ దినమున మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రములు నాయన. దావీదు నీ సన్నిధిలో తండ్రి మొరపెట్టుకున్నప్పుడు, అయ్యా మహారాజే, చక్రవర్తి, గొప్పవాడే, కానీ నీ సన్నిధి అవసరమై ఉన్నది నాయన. నీ సన్నిధిలోనికి వచ్చి గోచాడుకున్నాడయ్యా, బ్రతిములాడుకున్నాడయ్యా. అయ్యా నువ్వు ప్రార్థన ఆలకించి అంగీకరించి నెరవేర్పునిచ్చిన దేవుడు నాయన, నీకు స్తోత్రములు. అయ్యా ఇస్సాకైతే తన భార్య కొరకు, రిబ్కా కొరకు ప్రార్థించినప్పుడు దేవా గర్భవతి అయినది. 2 జనాంగములు, 2 కుమారులు దేవా ఆ కుమార్తెకి ఇచ్చి ఉన్నావు. నీకు స్తోత్రములు దేవా. ఇదిగో ఇక్కడ ఉన్న వారిలో ఎవరికి ఏ సమస్య ఉన్నదో ఈ మాటలు, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్నవారు, శబ్దయంత్రము ద్వారా వింటున్నవారు, ఎవరికి ఏది అవసరమయ్యున్నదోనయ్యా, అయ్యా నీవు ఇవ్వగలిగిన దేవుడువు కదయ్యా. దేవా నీ హస్తము కురచ కాలేదు నాయన, నీ కనులు మందము కాలేదయ్యా, నీ చెవులు ప్రభు ఆలకించే చెవులయ్యా, నీ కనులు చూచే కనులయ్యా, నీ హస్తము సహాయము చేసే హస్తమయ్యా. అయ్యా తండ్రి, ఇదిగో ఎవరు నాయనా, నాయనా తండ్రి అంటూ నీ వైపు చూస్తూ ఉన్నారో, నీవే దిక్కనుకొనుచూ ఉన్నారో, ఎక్కడ సహాయము దొరకక, అయ్యా ఎవ్వరు కనబడక, ఏ దిక్కు తిరగాలో అర్థము కాక,
అయ్యా అలమటిస్తూ ఉన్నారు. ప్రభువా, ఆకాశమునందుండి ప్రార్థనలు ఆలకించే దేవుడు నాయన కనుక అయ్యా ఈ నీ పిల్లలందరూ ప్రార్థనలు ఆలకించుము, వారి అవసరతలు తీర్చుము, వారి ఇబ్బందులను ఒక్కమారు చూడుమయ్యా. ఎలాగూ ప్రార్థన చేయాలో యుక్తముగా తెలియదు కనుక అయ్యా వారి కన్నీటినే నీవు ప్రార్థనగా చేసుకొనండి అయ్యా. వారి మూలుగలనే ప్రార్థనగా మార్చుకొనండి నాయన. దేవా, నీవు ఆలకించండి, అంగీకరించు నాయన. ఏ అవస్థత కొరకు వచ్చారో అవస్థత మీరు తీర్చు తండ్రి. నెరవేర్చయ్యా, నెరవేర్చయ్యా. రోగులను స్వస్థపరచయ్యా. బంధకాలలో ఉన్న వారికి విడుదల కలిగించు నాయన. గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న వారికి గర్భఫలము దయచేయి. మగబిడ్డ కొరకు ఆశపడుతున్న వారికి మగబిడ్డను దయచేయి నాయన. కుటుంబంలో అప్పులు ఉన్న వారికి అప్పుల సమస్య నుంచి విడుదల కలిగించు నాయన. దేవా, నీకు స్తోత్రములు నాయన, నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. దేవ, సమాధానము లేని వారికి సమాధానము దయచేయి నాయన. నీకు నమస్కారములు నాయన, వందనములు ప్రభు. చక్కటి వాక్యముని చెప్పినట్టు నీ దాసుని బట్టి నీకు స్తోత్రములు అయ్యా. కొలత వేయని ఆత్మను అనుగ్రహించి అయ్యా నీ కృపతో నింపి నీవు వాడుకున్నందుకు నీకు స్తోత్రములు నాయన. ఈ వారి పరిచయలను దీవించు, వారి బిడ్డలను వారి పరిచయలను దీవించు నాయన. తండ్రి, నీకు స్తోత్రములు. ఈ వాక్యమును మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేసి నీవు మహిమను అందమని వచ్చిన వారందరినీ పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, గ్రామ ప్రజలను దీవించమని, వచ్చిన వారిని దీవించమని, వింటున్న వారికి నీ మేలు చేయమని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానములు ఆయన సన్నిధిని నిలిచిన మనకు, సర్వలోక పరిశుద్ధులకు, ఈ పరిచర్యను జరిగిస్తున్న దైవజనుని కుటుంబానికి, వారికి ఇచ్చినటువంటి ఆత్మీయులకును, ఈ పరిచర్యకును, ఈ ప్రాంతము యొక్క ప్రజలందరికీ, పెద్దలకును చిన్నలకును, నీ సన్నిధిలో నిలిచిన దైవజనులందరికీ కృప, సమాధానములు, సంతోషాలు పరిశుద్ధాత్మ దేవుని వలన మనందరికీ సమృద్ధిగా కలిగి సంతోషింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్.